తీర్చే విధంగా ఈ యొక్క సాధన మార్గం మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది అనేది వివరించారు. అలాగే గురుదేవులు ఒక చక్కని రెడోలెన్స్ విధానం ద్వారా, చక్కని సువాసన ద్వారా మనకి గురువు గారు ఖండితమైనటువంటి విధానాన్ని 4 ఎగ్జాంపుల్స్ ద్వారా మనందరికీ తెలియజేశారు. వారి యొక్క విశ్వశక్తి, విశ్వవ్యాపక తత్వాన్ని వారి యొక్క దివ్య అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ శ్రీ రంజిత్ గారు గురువు గారితో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. వారి యొక్క అనుభవాన్ని మనంతా విందాం. స్ఫూర్తిలో యాక్చువల్గా వెహికల్ ఉంది అని నాకు ఒక్కడే డ్రైవింగ్ ఇంటి దూరం ఇండోర్ రావాలంటే చెప్పి నేను ఇక బస్ స్టాండ్కి వచ్చి మామూలుగా వెయిట్ చేస్తుంది. బస్ వస్తారు అలా చూస్తున్నాను. సడన్గా అప్పుడే వెళ్ళిపోయాడు, బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ ఎట్లా గురుగారని చూస్తున్నాడు. చూస్తుంటే మళ్ళీ ఒక పావు అసలు గంట దాకా రావు బస్సు. వెంటనే ఒక పావు వచ్చేసరికి మళ్ళీ బస్సు వచ్చింది. రాగానే ఇక రాగానే ఇక మా వెంకటేష్ గారిని వరంగల్ గురుపీఠం అది రాణి కరెక్ట్ అని చెప్పాను. యాక్చువల్గా నేను తార్నాకాలు ఉంటాను హైదరాబాద్లో. అక్కడ కూడా చాలాసార్లు ప్రస్తుతానుసార్లు నాకు ఇక్కడ పోయినాను. కానీ గురువుగారు నాకు ఇక్కడ ఖమ్మం ఇక్కడికి అవకాశం ఇచ్చారు. నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పటికి ప్రస్తుతానుసార్లు అక్కడ ఇక్కడ దిగాను. ఎక్కడ అంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్పలేదు, ఫస్ట్ ఇక్కడే చెప్పలేదు. నాకు 2007లో నేను మా ఇంట్లో నుంచి మా ఇంట్లో నుంచి వెళ్ళి వరంగల్ వెళ్ళిపోయానండి. పిల్లలు చదువుకొస్తానండి. వెళ్ళిపోయాక ఇక నేను ఖాళీ ఉన్న ఆ టైంలో ఉన్న ఒకటి ట్రావెల్స్ పర్పస్ కానీ చిట్టి ఫైనాన్స్ కనిపిస్తానండి. కనిపిస్తున్న క్రమంలో నేను ఒక రోజు మా ఇంటికి వస్తుంటే రైల్వే స్టేషన్లో ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఉంటే ఒక 4 భక్తులు, గురుగారి భక్తులు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాను. అది గురువుగారు బాగా చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, అసలు ఎక్కడ మనకు ఉద్యోగం వస్తారని చెప్తున్నారు, ఇండస్ట్రీ చెప్తున్నారు, ఎట్లా అవుతుంది ఇవన్నీ ఎట్లా అవుతుంది, ఎట్లా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. నేను కామన్గా ట్రైన్ అయిపోయేసరికి ఇక వింటున్నా వాళ్ళ మాటలన్నీ. నాకు కొద్దిగా ఆధ్యాత్మికంగా ఫస్ట్ టీచర్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అండి. సరే గురువుగారి గురించి ఏదో అంటున్నారు కదా, గురువుగారు అది అంటున్నారు, మరి ఏంటి అసలు అడుగుదామని చెప్పి నేను వాళ్ళని అడిగాను. అడిగితే ఇట్లా మళ్ళీ కూడా జాగిరిలో ఉన్నదండి, జానవరం స్థాయికి వెళ్ళామని. మీరు అక్కడికి వెళ్తే మీడియా విధానంలో గురువుగారు మీకు చూసి చెప్తారని చెప్పారు, మాట్లాడతారని చెప్పి చెప్పారు. సర్లేని వాళ్ళు గురువుగారు నాకు ఫోటో ఇచ్చారండి. ఆ ఫోటో తీసుకుని దగ్గర పెట్టుకున్నాను. నెలలో 2 సార్లు మీడియా విధానం జరుగుతాయండి అప్పట్లో. నేను ఆ మీడియా విధానానికి ఒకసారి వెళ్ళాను 2009. వెళ్ళి గురువుగారు ముందు ఇట్లా కూర్చున్నాను. గురువుగారు చూసి నేను బాగా బెంగపెట్టుకున్నా, భయపడుతున్నా, ఇంట్లో బయటకు వెళ్ళిపోయామని నేను ఇందాక చూసుకుంటలేదు, నేనేం భయపడట్లేదు అని చెప్పారండి. నేను గురుగారు కూర్చొని ఇట్లా అంటున్నాడేదని నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయాక మా వీరా కూడా పక్కన ఉన్నారండి. అనుకున్నాక ఏమో కాదు, మీకు ప్రైవేట్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఉద్యోగం వస్తుంది, 1 నెలలోపు సెట్ అయిపోతుంది అంతా అని చెప్పి చెప్పారండి గురుగారు. సరే అని నేను ప్రైవేట్ స్కూల్లో నాకు ట్రాన్స్పోర్ట్ ఏంటి ఇట్లా అని చెప్పి నేను అనుకున్నాను. అప్పుడే గౌతమ్ మోడల్ స్కూల్ వాళ్ళు మొత్తం స్కూల్స్ ప్రైవేట్ తెలంగాణ మొత్తాన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్కి ఇస్తున్నారు. వాళ్ళు కాకినాడ సారంలో అతను తీసుకున్నాను కాంట్రాక్ట్ అతను. నేను మా పిల్లలు గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతాను, నేను పిల్లలు డ్రాప్ చేస్తూ వెళ్తుంటాను. ఆల్రెడీ అక్కడ ప్రిన్సిపల్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు. ఆయన ఉండి మంచిది కాదు, మీరు మా దగ్గర పనిచేయాలని చెప్పి నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసేసరికి నేను ఇంకా ఫోన్ చేశానని చెప్పి అనుకున్నాను. నాకే అది తెలియదు అనుకున్నాను. పోలీస్ చెప్పారు, సరే సార్ చేస్తానని చెప్పాను. అయితే అందులో ఉన్న స్కూల్ వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఆయన ఎవరో బయట ఇస్తారేంటంటే ఇక్కడ ఉండగా లోకల్ అని చెప్పి అన్నారు. అంటే మళ్ళీ 2వసారి గురువుగారి దగ్గరికి వెళ్ళాను. గురువుగారు ఇట్లా మరి ఇట్లా అంటున్నారంటే, నువ్వు ఎంతమంది రాని ఎవరు చెప్పని ఆయన నిన్ను తప్ప వేరే ఏదో పెట్టుకోవాలని చెప్పి చెప్పారండి.
కానీ గురుగారు చెప్పినట్టే నన్ను తప్ప ఆయన ఇంకా రోజు పెట్టుకుని ఆ తర్వాత విషయమే ఆఖరికి మొత్తం నేనే ఇక్కడ తెలంగాణలో అన్ని బస్సెస్ రిజిస్ట్రేషన్ కానీ మొత్తం నాది బాధ్యత అన్నట్టు మొత్తం నాకే పెడతాను. గురువుగారు చెప్పినట్టే సేమ్ రాసి అట్లే నడిచిందండి. నడుస్తున్న విధానంలో నేను ఇక సరే నడిచిపోతుంది కదా అని చెప్పి అనుకున్నా, కానీ నేను మళ్ళీ ఎప్పుడూ అనుకోలేదు. ఇక ఒకరోజు ఏమైంది, ఇట్లనే ఈ మనం క్రెడిట్ కార్డు వాడతాం కదా, వాటి మీద ఫైనాన్స్ వాళ్ళు మామూలుగా ఏది ఇన్సూరెన్స్ చేస్తారు కదా. ఒక అతను కాల్ చేస్తున్నాడు నాకు, ఊరికే ఎందుకు కాల్ చేస్తున్నాడో నాకు అస్సలు అర్థం కాదు. ప్రతిరోజు ఒక 2-3 నెలల పాటు నాకు పడ్డాడు, మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి సార్, ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి అంటున్నాను. నాకెందుకు ఏమో ఇన్సూరెన్స్ అంటే మంచిగా ఉండదు అని చెప్పానంటే, లేదు సార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి చెన్నై నుంచి ఫోన్ చేస్తాను. సర్లే అని నువ్వు వదిలేసుకున్నాను. అయినా కూడా అట్లా చేస్తాను, సరే క్రెడిట్ కార్డు మీద మీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద ఉంది సార్, నాకు ఏమొస్తుంది సార్ సర్లే అని అట్లే అతనికి ఓకే అని చెప్పారండి. నాకు కరెక్ట్గా 3వ నెలకు కరెంట్ షాక్ కొట్టిందండి. కరెంట్ షాక్ కొట్టి ఎట్లా అంటే ఫేస్ న్యూట్రల్స్ కలిస్తే ట్రిగర్కి బయటకి ఒక తీగ ఉంది అంటే తీగకు కనెక్ట్ అయిపోయి సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ ఏసీ అంటే వైబ్రేషన్ సౌండ్ వస్తుంది కదా. ఆ తీగ అవుతా పట్టుకుంటానే ఇట్లా పట్టుకున్నది, ఇట్లా కొట్టే కరెంట్ షాక్ ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా మొత్తం ఇటు 2 షోల్డర్ డిస్ప్లోకి వెళ్ళారు. నాకు ఇప్పుడు రాడ్లు ఎక్కడికి ఇక్కడ రాడ్లు ఇక్కడ నాకు గురువుగారు దయ వల్ల నేను ఆ రోజు అసలు నేను ఇట్లా మైక్ ఎట్లా పట్టుకున్నానో ఆ తీగను అట్లా పట్టుకొని మా మేడంతో ఇట్లా మాట్లాడుతున్నాండి. ఎవరు నంబర్ అసలు కరెంట్ షాక్ అంత పవర్ఫుల్గా ఇట్లా పట్టుకొని మాట్లాడుతున్నా మా మేడం జరగాలంటున్నా. ఆమె ఎంతకు జరగదు. ఇక మా పిల్లలు మా అనే పండు డాడీ షాక్ కొట్టిందామని మా అబ్బాయి వెళ్తే అప్పుడు వాడు పోయి మెయిన్ ఆఫ్ చేస్తే అప్పుడు వదిలేస్తే నాకు 2 చేతులు ఇట్లే ఉండిపోయాయండి. ఇక ఈ 2 చేతులు ఇట్లే పట్టేసుకొని నేను మా హన్మకొండ రోహిణి హాస్పిటల్ ఉంటుంది అక్కడ తీసుకెళ్ళాను. నేను ఆ డాక్టర్ కరెంట్ షాక్ కదా ఏం కాదు అని చెప్పాను. నేను నిలబట్టే అక్కడే ఉన్నాండి. ఎవరో అసలు ఒక ఇంజక్షన్ ఇచ్చారు, మామూలుగా అయిపోయింది. అయినా నాకు ఈ పెయిన్ వశపడతలేదు అని చెప్పి నేను చెప్తే అప్పుడు మా డ్రైవర్ రమ్మని చెప్పి వెంటనే హైదరాబాద్ యశోద తీసుకెళ్ళారండి. యశోద తీసుకెళ్ళాక వాళ్ళ డాక్టర్లు చూసి అసలు మా మెడికల్ హిస్టరీలోనే నీకు ఇట్లా ఇంత కరెంట్ షాక్ తగిలి నువ్వు ఇట్లా ఉన్నామంటే చాలా గ్రేట్ బాబు అని చెప్పి వాళ్ళండి. ఒక రోజు మొత్తం అబ్జర్వేషన్లో పెట్టారండి. వాళ్ళు ఎట్లా సెట్ చేయాలి ఏంటి అనేది చూసుకున్నారు వాళ్ళు మొత్తం. మా మేడంతో వాళ్ళందరూ కూర్చొని మీ సార్కి అయితే చేతులు వస్తాయని గ్యారెంటీ ఇవ్వలేమండి, కానీ మొత్తం కట్ చేస్తుంటే నరాలు కట్ అయినా ఎవరైనా కూడా మాకు తెలియదని చెప్పి చెప్పారు వాళ్ళతో. మా మేడంతో ఒకటి భయపడ్డాను అయిపోయితే అప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అనేది అప్పుడు ఉపయోగపడ్డది నాకు. కొత్త HDFC ఎక్కువ అప్పుడే స్టార్ట్ అయ్యిందండి. మా బామ్మతో నీకు ఇవన్నీ తలకాయ పని డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అనుకుంటా అదేం రావని చెప్పాను. నేను అప్పుడు అయినా కూడా మాట్లాడుతున్నా కూడా డైరెక్ట్ మేనేజర్ వాళ్ళకి కాకపోయి చెప్పి మాట్లాడితే, సార్ మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదండి, ప్రజెంట్ అయితే 50,000 మీ అకౌంట్లో డాక్టర్ వాళ్ళతో కొట్టిస్తాండి, మీ బిల్లు అయిపోయాక మొత్తం అయిపోయాక ఎంతుందో మీరు చూసుకుంటామని చెప్పారండి వాళ్ళు. కరెక్ట్గా మీరు నమ్మరు కానీ నాకు నెల రోజులకే మళ్ళీ మొత్తం నార్మల్ అయిపోయానండి. ఇంత షాక్ 2 పక్కన రాడ్లు ఉంటాయి నాకు, 2 రాడ్లు ఉంటాయి ఈ పక్కన. అసలు డాక్టర్లు అయితే మా మెడికల్ స్టూడెంట్ మా మెరకల్గా పెట్టుకున్నాను బాబు నేను చెప్పండి. నేను ఇప్పటికి పోయినా మొన్న రీసెంట్లీ అప్పటి నుంచి తర్వాత మళ్ళీ మధ్యలో పోయాను. మొన్న పోతే కూడా అది చూసి రత్నాకర్ డాక్టర్ నిషేధంలో పనిచేసాడు, ఏఐజీ హాస్పిటల్ పోయాడు అతను, అందులో పనిచేస్తున్నాడు. అతను చూసి గుర్తుపెట్టాడు. మళ్ళీ ఎందులో ఏం పెట్టాను అని చెప్పి అడిగాడు అన్నాడు. లేదంటే ఎక్కడంటే కావాలని వ్యక్తులు కాదు కానీ చెప్పాను. ఇంకోటి నేను కామన్గా రోజు మార్నింగ్ పూజ చేస్తాను. గురువు గారికి కాకముందు నుంచే నేను చేస్తా పూజ. కానీ నాకు మేడం గారు ఇందాక చెప్పాను 6 సెన్స్ అని పనిచేస్తాను చెప్పండి. చూడండి నేను కరెక్ట్గా పూజలో కూర్చుంటే నేను ఆ రోజు పూజ అయిపోతాను కదా, నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెడితే నేను చూస్తాను నేను, అప్పుడు తెలుస్తుంది కొన్ని విషయాలు. అట్లా ఏమైందంటే చూస్తుంటే మాకు హన్మకొండకు కానీ మన వేములవాడ రోడ్లో ఒక బంకు దగ్గర నాకు ఆ లైన్లో యాక్సిడెంట్ చూపిస్తుంది నాకు 2-3 మంత్స్ నుంచి. అయితే మేము ఆ రూట్ నాకు సంబంధం లేదు, నేను ఎక్కువ హైదరాబాద్ రూట్లో జర్నీ చేస్తాను. నేను ఆ రూట్లో జర్నీ చేస్తుంటే ఊకే చూపిస్తుంది. ఆమె మా డ్రైవర్ అయినా కిరాయిలో పోతారు కానీ నేను పోదు కదా ఆ రూట్లో అని చెప్పి అనుకునేది. రంజాన్ రోజు అండి ఏమైందంటే నేను వేరే కాలేజ్ పోతే మా పెద్ద అబ్బాయి చిన్న కాలేజ్ తీసుకోవాలంటే వద్దురాడు డ్రైవింగ్ వద్దు వాళ్ళ ముందు బయటికి పోతురా అంటే వాడు వినిపించుకోలేదు.
వినిపించుకోకుండా నా కారు మనకి పోయినాక ఇన్నోవా తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళాక ఫ్రెండ్ పోయాడు, నాకు ఫోన్ చేసి డాడీ నాకు టైర్ పంచర్ అయ్యింది డాడీ అని చెప్పాడు. టైర్ పంచర్ అయ్యి నాకు ఫోన్ చేసింది, అక్కడ ఎవరైనా ఉంటారు ఎవరైనా చెప్పొచ్చుకోవాలా అని చెప్పంటే లేదు డాడీ డ్రైవర్ ఫోన్ తెచ్చాడని చెప్పంటే సర్లే నేను చేసి చెప్తాను చెప్పినాక తర్వాత తెలిసింది ఏంటంటే బండి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ కూడా ఎట్లయిందండి సార్, అసలు ఇక చూసిన తీస్తాను అతను అన్నాడు కదా, ఇక్కడ ప్రతిరోజు వారంలో ఒకటి 2 యాక్సిడెంట్ అయ్యిందండి, ఎవరో చనిపోతారు కాళ్ళు ఎదుగుతాయని చెప్పారండి. అసలు మీ బాబు చాలా అదృష్టవంతుడండి. యాక్సిడెంట్ అయితే సినిమాల వల్ల ఇటు కార్ వస్తుందండి, ఈ కార్ ఇట్లా వస్తున్నాడు, ఇట్లా కొడితే ఇటు పోతే అక్కడ పక్కన బాయి కింద ఒక పక్క కరెంట్ పోదు తీసుకొని కరెక్ట్గా మధ్యలో పెట్టారండి కారు. బాబు కానీ అక్కడ ఎదురుగా వచ్చే కారు కానీ ఎవ్వరికి అసలు ఇంత కూడా ప్రాణాపాయం ఎవరికి జరగలేదండి. మళ్ళీ మా బాబు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఏది లేదు. గురువుగా లేవల్ ఆ రోజు అయితే నాకు అసలు పోతే స్టేషన్లో వెళ్ళి కూడా మీదే కాంప్రమైజ్ అయిపోయింది సార్ అని చెప్పి బాబు కూడా చెప్పారు స్టేషన్లో. ఇక అసలు అంత సేఫ్ సైన్స్కి వచ్చారండి గురువు గారితో. అసలు నేను ప్రతి ఒక్క విషయం నాకు ప్రజెంట్లీ ఈ మధ్య నేను ప్రస్థాన సార్లు రోజు చేస్తుంటానండి. నాకు చిన్న చిన్న కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే నేను ఇట్లా ఎట్లా అని అనుకుంటే నా దగ్గర సింగిల్ ఎంపీ లేకున్నా కూడా ఆ టైంకు అరేంజ్ అయితే ఆ టైంకి అయిపోతుందండి. ఒకరోజు నేను ఇట్లనే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను. సౌత్ ఆఫ్రికాకి వెళ్తే పోయేటప్పుడు మామూలు బిజినెస్ క్లాస్ తీసుకున్నాను, ఛార్జ్ ఎక్కువ అని చెప్పి ఆలోచించాను. అయితే కామన్గా సార్ దిగాను, ఒకటి అయిపోయాక నెక్స్ట్ టైం రిటర్న్ అయ్యేటప్పుడు ఎయిర్ స్టేషన్ సార్ దిగి ఎయిర్ స్టేషన్ ట్రైన్ మళ్ళీ ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకున్నాక వస్తుంటే నేను ఫ్లైట్ మిస్ అయిపోయింది. నాకు ఫ్లైట్ మిస్ అయిపోయింది కదా మరి ఎట్లా అని చెప్పి అనుకుంటే నేను నమ్మరు కానీ ఎదురుగానే నాకు ఒక క్యాండిడేట్ వచ్చి రంజిత్ గారు మీరేనండి ఇక మీకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చారండి. ఫ్లైట్ మిస్ అయింది నాకు. ఫ్లైట్ మిస్ అయిందా పోయి వాళ్ళ అడగలు కూడా అడగలేదు. నాకు నిన్ననే ఎదురొచ్చింది. నేను అప్పుడు వాళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం తెలియదు ఆ విషయం కూడా. నాకు వెంటనే నాకు ఎదురుకు వచ్చి సార్ మీరు ఆ రిటర్న్ బిజినెస్ క్లాస్లో పోయి కూర్చొని సార్ టికెట్ అందించాను నా చేతికి. అసలు ఇక ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి నాకు చెప్పుకుంటూ పోతాయి. గురువుగారిని మనం కరెక్ట్గా మేడం గారు ఇందాక సార్ వాళ్ళు చెప్పారట్టు మీరు ఉదయం లేచి కరెక్ట్గా ఒక టైం పెట్టుకోండి. మీరు ఫస్ట్ గురువుగారిని అడగండి, గురువుగారు ఇట్లా నాకు ఇట్లా పలానా టైం ఇట్లా కావట్లేదు అని చెప్పండి. నేను రోజు పొద్దున్నే 4ంటికి లేస్తాను. గురువుగారు 3ంటికల్లా నాకు నా దగ్గరకు వచ్చి లేపుతారండి, మీరు నమ్మరు కానీ 3ంటికి కరెక్ట్గా లేస్తాను. నేను ఏం చేయాలనుకుంటాను మళ్ళీ లేవు పక్క మీద లేకపోతే టైం అయిపోతే లేదు మళ్ళీ ఆసప్రాణం చేస్తూనే ఉంటాను. ఇవాళ మీరు అందరికి అందరూ అదృష్టం అవుతుంది. ఎందుకు తెలుసా అంటే మనం మూలమంది చదివేటప్పుడు గురువుగారు ఇక్కడికి వచ్చి అందరికి బ్లెస్సింగ్ ఇచ్చింది. వాళ్ళకి ఇవాళ వచ్చి అందరికి అమ్మ పట్టిన ప్రజలందరూ చాలా అదృష్టం అవుతుంది. వాళ్ళ సతీష్ గారు అప్పుడే మన మూలమంది చదువుకో అయిపోగానే గురువుగారు వచ్చి మనకి బ్లెస్సింగ్ ఇస్తాను. ఆల్రెడీ అప్పుడే నా మనసు అనుకున్నాను. గురువుగారు వచ్చి మనకు ఆల్రెడీ బ్లెస్సింగ్ ఇచ్చారు. అదే ఫోటో నాకు నేను ఫస్ట్ చూశాను. ఆ ఫోటో ఎక్కడ ఉన్నాయని చూశాను. చూసాను ఆ పక్క సరిపోయింది. ఇక్కడ అందరికి మధ్యలో నిలబడి మనందరికి బ్లెస్సింగ్ ఇచ్చారు. గురువు గారిని కరెక్ట్గా నమ్ముకొని ధ్యానంగా మనం చేసుకున్నామంటే ప్రతి ఒక్క నిమిషం మన వెంబడి మనకి ఏది ఆ టైంకు పొద్దున మీరు లేవగానే 9 సార్లు మూలమంత్రం చదువుకొని మన నిత్య కార్యక్రమాలు చేసుకున్నాం అనుకోండి, మీరు ఏ పని పోతారో నాకు గురువుగారికి పని కావాలని అనుకుంటే ఆ టైంకు మీ 100% మీ వెంబడి మీ పక్కనే ఉండి ఆ పని గురువుగారు కంపల్సరీ జరిపిస్తారు. నాకు ఇచ్చిన ఇది అవకాశానికి కృతజ్ఞతలు. గురువుగారికి పరాధన. రంజిత్ గారి అనుభవాన్ని విన్నాం. గురువు గారి సర్వ శక్తిత్వాన్ని వారి యొక్క అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తదుపరి డాక్టర్ రామారావు గారు వారు ప్రసంగిస్తారు. టాపిక్ వచ్చేసి సైంటిఫిక్ సైంట్ ప్రాక్టికల్ ఫిలాసఫర్. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు సైంటిఫిక్ సైంట్ ప్రాక్టికల్ ఫిలాసఫర్ అనేటువంటి అంశం మీద ప్రసంగం విందాం. స్ఫూర్తి. స్ఫూర్తియం అండి, స్ఫూర్తియం స్ఫూర్తియం. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారి పాత్రకి సాష్టాంగ ప్రణామములు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా
సైంటిఫిక్గా కూడా మనకి చేసే ప్రతి దాన్ని కూడా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ప్రతి విషయం తెలియజేస్తారు. అందుచేతనే శ్రీ 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 గురు విశ్వస్పతి గురువు గారిని సైంటిఫిక్ సెయింట్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రాక్టికల్ ఫిలాసఫీ. గురువు గారు ఏది చెప్పినా సరే ప్రాక్టికల్గా అన్నీ వారు చూసిన తర్వాతే, ఆచరణలో పెట్టిన తర్వాతే, వచ్చిన తర్వాత రిజల్ట్స్ని మనకు తెలియజేస్తారు. ఏ మాట కూడా వారు ఆచరణ చేయకుండా మనకు చెప్పినటువంటిది లేదు. ప్రతి మాట కూడా ఇప్పుడు ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన విధానం కానివ్వండి, వారు చెప్పేటువంటి ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టి దాని ఫలితాలను చూసి ఆ తర్వాత మనకి తెలియజేస్తుంది. అందుకే శ్రీ 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 గురు విశ్వస్పతి గురువు గారిని సైంటిఫిక్ సెయింట్ అండ్ ప్రాక్టికల్ ఫిలాసఫర్ అంటారు. అయితే మరి ఇప్పుడు ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన విధానంలో ఏం సైన్స్ ఉందండి, మీరు ఏం చెప్తున్నారు? ఇంతమంది ఇప్పటి వరకు సైంటిస్ట్ చెప్పారు, తర్వాత డాక్టర్స్, సైకియాట్రిస్ట్ వీళ్ళందరూ చెప్తున్నారు కదా, మరి గురువు గారు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్తున్నారు అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ సైన్స్లో కానివ్వండి, ఏ ఫీల్డ్లో కానివ్వండి, మనిషికి మనసు ఉంటుంది అనేటువంటి విషయమే తెలియజేశారు తప్పించి మనసు తయారవుతుంది అని మొట్టమొదటిసారి చెప్పి దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి వివరణలు ఇచ్చినటువంటి వారు శ్రీ 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 గురు విశ్వస్పతి గురువు గారు. ఏదైనా మనకు తెలియాలి అని అంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఆ మూలాల్లోకి వెళ్ళినప్పుడే దాని విషయం కానివ్వండి ఏదైనా తెలుస్తుంది అని చెప్పేసి చెప్తారు. మరి మనిషి మంచిగా ఉండటం, చెడుగా ఉండటం, మనిషి ప్రవర్తన, దుష్టత్వం వీటన్నిటికీ కూడా ఎక్కడి నుంచి ఉంది మూలం అని చూస్తే మూలం అంతా కూడా మనసులోనే ఉంది. మరి ఆ మనసు అంటే ఏమిటో తెలిస్తే తప్పించి మనిషి మంచిగా కావడానికి అవకాశం లేదు. అందుచేత మనసు గురించి కూడా ఆలోచించి మనసు అనేది తయారవుతుంది అని చెప్పేసి ప్రాక్టికల్గా చెప్పడమే కాకుండా సైంటిఫిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన విధానాన్ని చేసినప్పుడు ఏం జరుగుతుంది, అది కూడా ప్రతి ఒక్క విషయం మనకి సైంటిఫిక్గా చెప్పారు. మనం ఎప్పుడైతే ఈ ఆసనాలు చేస్తున్నామో శరీరంలో ఉండేటువంటి లెథార్జీ అనేది పోతుంది, అంటే బద్ధకం అనేది పోతుంది. పోయి ప్రతి ఒక్క కణం కూడా యాక్టివ్ అవుతుంది, చైతన్యవంతం అవుతుంది. నెక్స్ట్ ప్రాణాయామ చేసినప్పుడు మనకి శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అందుతుంది. సహజంగా చేసినప్పుడు మామూలుగా తీసుకునేటువంటి బ్రెత్లో అన్ని కణాలకి కూడా ఆక్సిజన్ అందాలని లేదు. ఎందుకంటే కొన్ని వాడకుండా ఉండేటువంటి సెల్స్ ఉంటాయి, అవి చాలా కొన్ని సార్లు మాత్రమే ఆక్సిజన్ తీసుకుంటాయి. అంటే గ్రోత్ వాటి విషయంలో అనబాలిక్గా పనిచేస్తుంది, కానీ మిగతా విషయాల్లో అంటే మనం ఇంట్లో 4 గదులు ఉంటే ఒక్కొక్కసారి ఒక గది ఎక్కువగా వాడడం అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అలాంటప్పుడు మనం ఈ ప్రాణాయామం చేసినట్లయితే ప్రతి ఆల్వేయోలకి, ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ సరిపడా వెళుతుంది. మరి సరిపడా వెళ్ళినప్పుడు దాని ఫంక్షన్ మైటోకాండ్రియల్ లెవెల్లో కూడా దాని ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఏటీపీ ఫార్మేషన్ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండి ఎనర్జీ కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మెడిటేషన్, ధ్యానం. మరి మెడిటేషన్ చేయటం అంటే బయట ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి చేయటం. ధ్యానం అంటే మెడిటేషన్, ధ్యానం ఒకటి కాదంటారు గురువు గారు. మెడిటేషన్, ధ్యానం ఒకటి కాదంటారు గురువు గారు. ధ్యానం అంటే మన సెల్ఫ్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేసి చేసేటువంటి దాన్ని ధ్యానంగా తీసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. అంటే మెడిటేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ దశ ధ్యానం కిందకి వస్తుందంట. మరి ఈ ధ్యానం చేసేటువంటి ప్రాసెస్లో మనకి ఇచ్చినటువంటి గురువు గారి ప్రస్థాన సాధనలో జరిగేటువంటి చేంజెస్లో న్యూరాన్స్ లెవెల్లో చేంజెస్ జరుగుతాయి. ఎలా? న్యూరాన్స్ చివర్లు వేర్లలాగా ఉంటాయి. ఒక చెట్టుకు వేర్లు ఏ విధంగా అయితే ఉంటాయో న్యూరాన్స్ చివర్లు డెండ్రైట్స్ అని వేర్లలాగా ఉంటాయి. ఆ వేర్లలాగా ఉండేటువంటివి
మనం ఎప్పుడైతే ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన విధానాన్ని అవలంబిస్తామో, ధ్యాన మన ప్రస్థాన విధానాన్ని అవలంబిస్తామో ఆ డెండ్రైట్స్ పెరుగుతాయి. డెండ్రైట్స్ లెంత్ అంటే పొడుగు పెరగడమే కాకుండా దృఢంగా తయారవుతాయి. తర్వాత ఒక నరానికి ఇంకొక నరానికి మధ్య ఉండేటువంటి ఈ డెండ్రైట్ కనెక్షన్స్ కూడా మెరుగవుతాయి. ఆ తర్వాత ఇంటర్ న్యూరోనల్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. సో వీటన్నిటి రీత్యా మన పర్ఫార్మెన్స్, ఇంటెలిజెన్స్, మెమరీ, ఇప్పుడు చెప్పాను సిక్స్త్ సెన్స్, ఇవన్నీ అసలు మనం ఉన్నటువంటి 5 సెన్సెసే అనుకుంటున్నాం. ఇంకా ఎన్ని సెన్సెస్ ఉన్నాయి అని గురువుగారు చెప్పినటువంటిది మనకు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. అందులో 6th సెన్స్ ఒకటి. సో అలా మనకి ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, వక్తలు కానివ్వండి, వారు కూడా చెప్పారు. అంటే ఫోర్స్ చేయగలిగేటువంటి అవకాశం మనిషికి దొరుకుతుంది, ప్రతి మనిషికి దొరుకుతుంది. మరి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఎక్కడా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఈ ఇంటర్ న్యూరోనల్ కోఆర్డినేషన్ ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయడానికి వీలవుతుంది అని చెప్పేసి ప్రాక్టికల్గా చెప్తున్నాను. మరి అంత ప్రాక్టికల్గా చెప్తూ సైంటిఫిక్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు వారు ఎక్కడికన్నా వెళ్తున్నారా చూస్తున్నారా అంటే ఏమీ లేదు. ఒక గదిలో ఉండి వారు నిత్యం గ్రంథరచన చేస్తూ ఉన్నారు. మరి ఒక రూమ్లో ఉండేటువంటి వారికి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే అవి వారు ఎలివేట్ చేసినటువంటి బ్రెయిన్ న్యూరాన్స్ వాటన్నిటి యొక్క ఫంక్షనల్ లెవెల్స్ని బట్టి. సరే, ఇక్కడి వరకే తెలిసిందా అని అంటే రీసెంట్గా చంద్రయాన్ జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. చంద్రయాన్ జరిగినప్పుడు కూడా గురువు గారు ముందే చెప్పారు, చంద్రయాన్ పంపించినటువంటి కక్ష ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే సైంటిస్టులు దగ్గర 2000 సైంటిస్టులు ఇక్కడ క్యాల్కులేట్ చేస్తున్నారు. కానీ అక్కడ చంద్రుడి మీద ఉన్నటువంటి టెంపరేచర్స్, ఆ టెంపరేచర్స్కి ఆ సెన్సర్స్ ఏమవుతాయి అనేది వీళ్ళు క్యాల్కులేట్ చేసే పరిస్థితిలో లేదు. ఆ సెన్సర్స్ ఈ టెంపరేచర్స్ అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్కి డ్యామేజ్ అవుతాయి. దాంతో వీళ్ళు ఇక్కడ చేయడం అంతా కూడా ఆపరేటింగ్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా సైంటిస్ట్ అక్కడ క్రాష్ ల్యాండ్ అవుద్ది అని చెప్పేసి చెప్పారు. అది కూడా క్రాష్ ల్యాండ్ అయ్యేదానికంటే కూడా చాలా ముందే చెప్పారు, దాదాపుగా 2 వారాల ముందే చెప్పారు. అంటే జరగబోయేటువంటి దాన్ని కూడా విజువలైజ్ చేయగలిగేటువంటి స్థాయిలోకి న్యూరాన్స్ ఎలివేట్ చేసినటువంటి వారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు. అందుకే అంటారు స్ఫూర్తి ఎలివేట్స్ ద మైండ్ అని చెప్పేసి అందుకే అంటారు. ఇదొకటే కాదు, ఏ విషయం చెప్పినా సరే ప్రాక్టికల్గానే చెప్తారు, ఆలోచించి వాటన్నింటినీ కూడా చెప్తారు. ఉదాహరణకి ఒక తల్లి తండ్రి వారిద్దరికీ కూడా ఒక బిడ్డ పుట్టాడు అనుకుందాం. తల్లి తండ్రి కలిసినటువంటి వాటి వల్ల బిడ్డ పుట్టాడు అంటే ఏ రెండైనా సరే కలిసినప్పుడు మూడోది వస్తుంది. ఆ మూడోది ఈ రెండింటిలో ఏది కాదు. అంటే ఆ బిడ్డ తల్లి లేక ఆ బిడ్డ తండ్రి అలా అని ఆ రెండింటికి సంబంధం లేకుండానూ పోదు అని చెప్పేసి చెప్తారు గురువు గారు. అంటే ఇలాంటి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పగానే మనకి ఈ విషయం ఏంటి, ఆ థియరీకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి అనేది సింపుల్గా అనిపించింది, కానీ మనకి అవును అని మనకు అర్థమవుతుంది. తర్వాత సూక్ష్మత, స్థూలత, సూక్ష్మత. ఏదైనా సరే వస్తువు ఉంది అంటే సూక్ష్మతలోనే ఉంటుంది, స్థూలతలోకి వెళుతుంది, ఆ తర్వాత మళ్ళీ సూక్ష్మతలోకి వస్తుంది. ఉదాహరణకి విత్తనం ఉంటుంది, చిన్నగా సూక్ష్మంగా ఆ కోడ్ రూపంలో ఆ చెట్టుకు సంబంధించింది ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి నేలలో వేసి వాటర్ దానికి అనువైనటువంటి టెంపరేచర్ ఇస్తామో అది చిన్నగా మొలకలాగా వస్తుంది, మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది, పూలు వస్తాయి, పండ్లు వస్తాయి, మళ్ళీ ఆ ఫలం మళ్ళీ అక్కడ వస్తుంది. అంటే ఈ విత్తనంగా ఉన్నప్పుడు ఆ చెట్టు అంత పెద్ద చెట్టు ఇందులో లేదు, సూక్ష్మంగానే ఉంది, కానీ మళ్ళీ ఆ చెట్టు అంత పెద్దగా అయింది. అంటే సూక్ష్మత నుంచి స్థూలత నుంచి మళ్ళీ పండు, అందులోంచి గింజలు, విత్తనాలుగా అయ్యి మళ్ళీ సూక్ష్మతకు వస్తుంది. అంటే ఇది ఆ ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో ఎక్కడైనా సరే మనం చాలా విషయాల్లో అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ఇవి అయినా సరే, మనిషి అయినా సరే ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నగా
అండం స్పర్మ్తో జైగోట్గా ఫామ్ అవుతాడు, సూక్ష్మంగా మనిషిగా ఎదుగుతాడు. తర్వాత నెమ్మదిగా రకరకాలైనటువంటి సెల్స్ అన్నీ ఫామ్ అవుతాయి, ఇంత పెద్ద శరీరం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సూక్ష్మతలోకి మళ్ళీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడానికి ప్రొక్రియేషన్ చేసే దాంట్లో చిన్న ఎగ్ కానీ చిన్న స్పర్మగా కానీ మనిషి ఇస్తున్నాడు సూక్ష్మత. అంటే మరి ఈ సూక్ష్మత, స్థూలత, సూక్ష్మత ఇలాంటి అంటే ఇంత ప్రాక్టికల్గా ప్రతి దాన్ని కూడా మనకి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు తెలియజేస్తారు. ఇదొక్కటే కాదు, గురువు గారు మనకి ఈరోజు ఇచ్చినటువంటి సందేశంలో కూడా ఒక్కసారి మొదటి పేరాన్ని మనం గమనించినట్లయితే, నేను ఒక్కసారి చదివి వినిపిస్తానండి అందరికీ. మీ అందరిలో కరోనా వైరస్ భయం, భీతి పూర్తిగా కాకపోయినా చాలా వరకు తొలగిపోయిందని నా నమ్మకం. అంటే ఇది ప్రజెంట్లీ ప్రపంచం మొత్తం కరోనా ఎప్పుడు అంతమవుతుంది అనేటువంటిది తెలియకుండా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు తొలగిపోయిందని నా నమ్మకం. నమ్మకమే కాదు, అది వాస్తవం కావాలి. అంటే భయం లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ మనిషికి కావాలి అనేది శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు కోరుకుంటున్నారు, ఆకాంక్షిస్తున్నారు. మానవ జనాభా పెరిగిపోతున్నట్టే దుష్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు దుష్టులు తొలగిపోతున్నా దుష్టత శాశ్వతంగా ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది సుమా. దీన్ని మనం కరోనాకి కనుక అప్లై చేసుకున్నట్లయితే, కరోనా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కోలుకున్నారు, కొద్దిమంది మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడ్డప్పటికీ కూడా వాళ్ళు చాలామందికి ఇన్ఫెక్టివిటీ జరిగింది. మరి ఆ రోజున ఆ పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి, కరోనా వైరస్ కేసెస్ లేవు అంటే వైరస్ లేదని అనుకోవాలా మనం. అందుకే గురువు గారు అందులో ఇచ్చినటువంటి సెంటెన్స్, దుష్టత శాశ్వతంగా ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది సుమా. అంటే ప్రకృతిలో అది ఒక్కసారి వచ్చింది అని అంటే ఏదో ఒక రూపంలో, అంటే ఇన్ఫెక్ట్ చేసే స్థితిలో కానీ, ఇన్ఫెక్ట్ చేయని స్థితిలో కానీ, డియాక్టివేట్ స్టేజ్లో కానీ, గవర్నమెంట్ స్టేజ్లో కానీ ఉంటుంది అని మనకి గురువు గారు తెలియజేస్తున్నారు. నిత్యం అప్రమత్తత అవసరం. అంటే మనం ఎల్లప్పుడూ కూడా, అంటే ఈ కరోనా ఒక్కటనే కాదు, ఏదున్నా సరే నిత్యం అలర్ట్గానే ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి పని, ప్రతి అడుగు కూడా అవేర్నెస్తో, అవగాహనతో చేయాలి అని చెప్పేసి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు మనకి దీన్ని ఉటంకించి మనకి తెలియజేస్తున్నారు. అయితే ఒక్కసారి గమనించినట్లయితే మనకి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు దసరా పండుగప్పుడు కూడా ఇచ్చినటువంటి సందేశంలో మనకి కరోనా గురించి కూడా ఒక విధంగా భరోసా ఇచ్చే విధంగా మనకి తెలియజేశారు. అయినా దుష్టతకు దూరంగానే ఉండాలి. వైరస్ షాడో అవశేషంగా విష జ్వరాల వ్యాప్తికి అవకాశం ఉంది. గతంలో చెప్పినట్లు కార్తీకం పూర్తి వరకు వైరస్ షాడో ఏదో పేరుతో ఉంటుంది. ఒక్కసారి ఇది అందరూ అటెంటివ్గా వినగలరు. గతంలో చెప్పినట్లు కార్తీకం పూర్తి వరకు వైరస్ షాడో ఏదో పేరుతో ఉంటుంది. అందుకే మనం వైరల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కరోనా కేసెస్ రావట్లేదు, కానీ అంతకుముందు ఉన్నటువంటి దాని యొక్క ప్రభావంతో కాఫ్ కానివ్వండి, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలా అంటే ఏదో రూపంలో మనకి కొన్ని డిసీజెస్ కానీ అలాంటివి కానీ మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అందుకే దుష్టతకు దూరంగానే ఉండాలి. అంటే మన సోషల్ డిస్టెన్స్ అనేది మనం పాటిస్తున్నాం చూసారా, అది ఒక విధంగా భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా దగ్గరగానే ఉండాలి. అది మనకి గురు విశ్వస్ఫూర్తి గురువు గారు తెలియజేస్తున్నారు. వైరస్ షాడో అవశేషంగా విష జ్వరాల వ్యాప్తికి అవకాశం ఉంది. అంటే షాడో అంటే జనరల్గా మనకి ఆ పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్ ప్రమేయం పెద్దగా ఉండదు, జస్ట్ అక్కడ ఉన్నందువల్లనే దాని యొక్క షాడో అంటే దాని నీడలాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ వైరస్ అది క్రమంగా దాని యొక్క ఇన్ఫెక్టివిటీ స్టేజ్ పోగొట్టుకుంటున్నప్పటికీ కూడా దాని యొక్క
ఎఫెక్ట్ అంటే అది ఉన్న గాల్లో ఉన్నటువంటి ప్రభావం మన మీద చూపుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ ఇది ఇప్పుడు నేను చదువుతుంది దసరా రోజు గురువు గారు ఇచ్చినటువంటి దివ్య సందేశంలో కార్తీకం పూర్తి వరకు వైరస్ షాడో ఏదో పేరుతో ఉంటుంది. సో మనం ఈ మాసం పూర్తయ్యే వరకు కూడా జాగ్రత్తగానే ఉండవలసినటువంటి పరిస్థితి. వీటన్నింటికీ కూడా గురువు గారు మనకి ఇచ్చినటువంటి ఆసన ప్రాణాయామ ధ్యాన విధానం మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్లస్ ఈ వ్యాధి వచ్చినట్లయితే కూడా దాన్ని తట్టుకొని నిలబడి మళ్ళీ కోలుకోవడానికి కూడా వీలైనంత ఫాస్ట్గా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి గురువు గారు చెప్పి ఉన్నారు. దీని గురించే గురువు గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. మానవ చరిత్రలో ఓ డార్క్ అధ్యాయం పూర్తి కావస్తోంది. మానవ చరిత్రలో ఓ డార్క్ అధ్యాయం పూర్తి కావస్తోంది అంటే ఇప్పటి వరకు ఈ వైరస్ ఉంటుందా, ఎప్పుడైపోతుంది అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ మనకి గురువు గారు సూచిస్తున్నారు ఒక డార్క్ అధ్యాయం పూర్తిగా వస్తుంది అనేది. ఇది శ్రావణ పౌర్ణమి అంటే ఆగస్టులో చెప్పినటువంటి మెసేజ్లోని సందేశం అండి. శరీర వ్యాధి నిరోధక శక్తి వృద్ధికి యోగ సాధన కొనసాగించండి అని. అందుకే ప్రస్థాన సాధన తరగతులు ఈ కరోనా ఉన్నప్పుడు కూడా ఆఫ్లైన్లో చేయడానికి వీలు పడడం వల్ల ఆన్లైన్లో చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి వారి యొక్క దివ్య ఆశీస్సులను అందించి ఎంతో మందిని దీని బారి నుంచి బయటపడేశారు. ఇంకొక సెంటెన్స్ వారు గురువు గారు గురు పౌర్ణిమ రోజున మనకి ఇచ్చినటువంటి దివ్య సందేశంలో ఇచ్చినటువంటిది నేను ఒక్కసారి చదివి వినిపిస్తానండి. ప్రారంభ కరోనా వైరస్ సమాప్తి సమీపంలో ఉంది. గతంలో చెప్పినట్లు ఆషాఢ ప్రారంభానికి దాని ప్రాణాంతక ధృతి తీవ్రత తగ్గి త్రాణ అంటే విగర్ తగ్గి, అంటే ఆషాఢ మాస ప్రారంభం అంటే మనకి ఆగస్టు ఆ మాసంలోకి వస్తుంది. ఆగస్టు ముందు జూలై ఎండింగ్ ఆగస్టు అట్లా తీవ్రత తగ్గి అంటే దాని విజిలెన్స్ అంటే ఇన్ఫెక్ట్ చేసేటువంటి స్టేజ్ తగ్గి సమాప్తి స్థాయికి సమీపంలో ఉంది. అంటే అది వెళ్ళిపోయేదానికి సమీప స్థాయిలో ఉంది. అయినా కార్తీక మాస ప్రారంభం వరకు దాని ప్రభావం మరో విధానంలో ఉంటుంది. దరిమిల ఒక్కసారి జాగ్రత్తగా వినండి. దరిమిల వైశాఖతో దాని అవశేషాలు ప్రకృతిలో కలిసిపోతాయి. వైశాఖతో దాని అవశేషాలు ప్రకృతిలో కలిసిపోతాయి. ఇది గురువు గారు మనకి ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి భరోసా. ఇది 24/7/2021 రోజున విశ్వ గురు పౌర్ణిమ రోజున శ్రీ 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 గురు విశ్వస్మృతి గురువు గారు మనకి ఇచ్చినటువంటి సందేశంలోనిది. వైశాఖ అంటే మే మాసం 2022లో మనకి దాని అవశేషాలు ప్రకృతిలో కలిసిపోతాయి. అంటే మనిషిని ఇన్ఫెక్ట్ చేసేటువంటి స్టేజ్లో అది ఉండకపోవచ్చు అనేది మనకి ఇప్పటి వరకు ఎవరు కూడా భరోసా ఎన్ని రోజులు ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేటువంటిది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీ 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 గురు విశ్వస్మృతి గురువు గారు ప్రాక్టికల్గా సైంటిఫిక్గా అనలైజ్ చేసి దీన్ని చెప్తున్నారు. అయితే వీటన్నింటినీ చెప్పినటువంటి వాటిని మనం ఆ డేట్స్ని కానివ్వండి, ఆ మంత్ని కానివ్వండి, అంటే ఆగస్టులో తగ్గుముఖం పడుతుంది, కార్తీక మాసంలో దాని ఉధృతి దాదాపుగా వేరే రీతిలో ఉంటుంది షాడో ప్రభావంతో. తర్వాత ఈ రెండు కూడా దాదాపు మనం ఒకసారి అనలైజ్ చేసినట్లయితే మనకు వచ్చినటువంటి కేసెస్ సంఖ్య కానీ వాటన్నింటినీ ఎంత తీవ్రత కానీ చూసినట్లయితే మనం ఇది కరెక్ట్గానే మనకి కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా దరిమిల వైశాఖతో దాని అవశేషాలు ప్రకృతిలో కలిసిపోతాయి అనేటువంటిది మానవాళికి ఒక శుభమైనటువంటి గురువు గారి ఆశీస్సులు పలుకులు. కాబట్టి అందరం కూడా ఇది తొందరగా దీని బారి నుంచి మనం రక్షింపబడాలని చెప్పేసి రాకుండా ఉండేందుకు అది గాల్లో కలిసిపోవాలి అని చెప్పేసి కోరుకున్నాం. అందుకే అంటున్నారు గురువు గారు, ఏది కూడా పదార్థం గతంగా వచ్చింది ఏది కూడా పూర్తిగా సమస్కోదు ఉంటుంది, ఒక రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఇదే. అయితే మనిషికి మానసికంగా శక్తి ధైర్యం ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేటువంటిది
మనకి సైంటిస్టులు చెప్తున్నారు, శ్రీ 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 గురు విశ్వస్మృతి గురువు గారు కూడా చెప్తున్నారు. అందుకే లాస్ట్ అంతకుముందు ఇచ్చినటువంటి సందేశాల్లో భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా వారికి ధైర్యంగా ఉండేలాగా మీరు దగ్గర ఉండండి, మానసికంగా దగ్గరగా ఉండండి. చాలా చోట్ల ఏంటంటే కరోనా వైరస్ వాటిలో వేస్తారు, వదిలేస్తారు. కానీ అలా కాకుండా వాళ్ళ ధైర్యం పోకుండా వారితో కాంటాక్ట్గా ఉండండి, మానసికంగా మీకు మేము ఉన్నాము అనేటువంటి భరోసాతో ఉండండి. వాళ్ళు త్వరగా కోలుకుంటారు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అని చెప్పేసి గురు విశ్వస్మృతి గురువు గారు కూడా తెలియజేశారు. సేమ్ అదే విషయం మనకి రాను రాను వస్తున్నటువంటి పరిణామాల రీత్యా ప్రాణాయామ ఇంపార్టెన్స్, తర్వాత ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్, తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేటువంటి ఇవన్నీ కూడా గురువు గారు ఏదైతే చెప్పారో అదే సెంటెన్సెస్ ఒక్కొక్కటి మనకి అవును కరెక్ట్ అని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే ఉందో అదే విధంగా మనకు కనబడుతూ ఉంది. మనం ఇంకా నాకు ఏదో ప్రూఫ్ వస్తేనే చూస్తామా అనేటువంటిది వెయిట్ చేసి చూద్దామా, లేదు మనం కూడా ఆసన ప్రాణాయామ ధ్యాన విధానాన్ని పాటించి లబ్ధి పొంది మరి ఒకరికి తెలియజెప్పే ప్లాన్ చేద్దామా అనేది ఒకసారి మనం ఎవరికి వారం ఆలోచించాల్సింది. ఇంకొక సెంటెన్స్ అండి, ఆకారం వెలుగుకు అడ్డుపడుతూ తనపై చీకటిని కలిగించుకుంటూ ఉంటుంది. ఇది స్వయంకృతం, సహజత దేనికైనా. శ్రీ 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 గురు విష్ణు స్ఫూర్తి గురువు గారు ఒక విధంగా చెప్పాలి అని అంటే 1000 సూర్యుల జ్ఞానంతో ఉన్నటువంటి గురువు గారు. అలా అన్నా కూడా తక్కువే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది సర్వవ్యాప్తమై చూస్తున్నటువంటి వారు. మరి అలాంటప్పుడు మనం వెలుగుకే ఆకారం అడ్డుపడుతూ, అంటే మనం ఉన్న విషయాన్ని, మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాన్ని, జ్ఞానజ్యోతుల్ని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారు మనకి ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి జస్ట్ అడ్డుపడి చేస్తే ఆ కిరణాలకు ఏమీ అవదండి. అడ్డుపడుతున్నందుకు మనకే చీకటి ఆవరిస్తుంది. కాబట్టి మరి మనం ఆ చీకట్లను పారదోలేటువంటి జ్యోతులు వెలిగించేటువంటి కార్తీక పౌర్ణమి రోజున శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు ఇచ్చినటువంటి ఈ జ్ఞాన జ్యోతుల్ని మనం వెలిగించుకొని, అందుకే ఆ సందేశంలో ఇచ్చారు, హృదయ వికాస మానవతా జ్యోతిగా, హృదయ వికాస మానవతా జ్యోతిగా, ఆత్మ ప్రజ్వల జ్యోతిగా. అంటే ఇక్కడ భౌతిక ఆధ్యాత్మిక రెండింటినీ కూడా మనకి తెలియజేస్తున్నారు. ఆత్మ ప్రజ్వల జ్యోతిగా, దరిమిల ఆధ్యాత్మిక దివ్య జ్యోతిగా. అంటే భౌతిక ఆధ్యాత్మిక దివ్య 3 స్థాయిని కూడా మనకి ఈ జ్ఞాన జ్యోతుల వల్ల శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు ఇచ్చేటువంటి వీటి వల్ల మనం ఏ విధంగా లబ్ధి పొందవచ్చు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. అఖండ మండల ప్రస్థాన గమనాన్ని సాగించాలి. ధ్యాన మనో ప్రస్థానం అందుకు మంచి మార్గం. ఇది శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు ఇచ్చినటువంటిది. చాలా మంది ఆలోచిస్తారు, అందరికీ అన్నీ కాదు అని అంటున్నారు కదా, ఇది మరి నాకైనా. ఎవరైనా సరే ప్రయత్నం అందరూ చేయవలసిందే. పోటీలో పాల్గొనేటువంటి వారు 100 మంది ఉన్నప్పటికీ కూడా పథకం ఒకరిని ఫస్ట్ ప్లేస్ ఒకరిని వదిలిస్తుంది. మరి 99 మంది ప్రాక్టీస్ చేయకుండా పార్టిసిపేట్ చేయకుండా ఉంటున్నారా? 100 కాదు కదా, 500 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన విధానాన్ని మనం అందరం కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఒకరికొకరు సంవత్సరాలలో కరోనాని ఏ విధంగా అయితే పక్కన పెట్టామో, అంటే దుష్టతను పక్కన పెట్టామో, అదేవిధంగా మనలో ఉన్నటువంటి దుష్టత కూడా తొలగి మానవత్వం పెరిగి ఆ మానవత్వమే దివ్యతగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అంత కాకపోయినప్పటికీ, మనిషిగా కాకపోయినప్పటికీ మానవత్వంతో ఉండి జీవన సార్థకత చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ కూడా ఈ రోజున వారి సమక్షంలో మనం తెలుసుకొని పాటిద్దామని చెప్పేసి మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వారి పాదాలను సమర్పించుకుంటూ స్ఫూర్తియో స్ఫూర్తియో స్ఫూర్తియో. స్ఫూర్తియో ప్రాక్టికల్ ఫిలాసఫర్ సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. ఈ ప్రసంగం డాక్టర్ రామారావు గారి ద్వారా మనం విన్నాం. కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి గురువు గారు మనకి
వారి యొక్క సందేశాల ద్వారా వారిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అది మన స్ఫూర్తి కుటుంబం అందరికీ కూడా అనుభవమే. ఇప్పటి కార్తీక మాస ప్రారంభం వరకు ఏదో ఒక విధంగా దాని షాడో ఉంటుందని గురువు గారు తెలియజేయడం జరిగింది. అది మనందరం కూడా చూస్తున్నాం, అందరికీ అనుభవమే. వచ్చే వైశాఖ మాసం అంటే నెక్స్ట్ 2022 మే వరకు ఈ యొక్క కరోనా అవశేషాలు ప్రకృతిలో లేకుండా పోతాయని గురువుగారు చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి భయం గురించి కూడా అది భయం పోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారని గురువుగారు ఈరోజు మనకు సందేశంలో తెలియజేశారు. అది వాస్తవం కావాలని కూడా ఆలోచించారు. ఆ భయం పోగొట్టుకోవడానికి మనం నిత్యం వారు ఇచ్చినటువంటి సాధన చేస్తూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ మనం ప్రస్థాన దిశగా ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా కుమారి దేదీప్య స్ఫూర్తి నృత్య రూపకాన్ని తెరకిద్దాం. స్ఫూర్తి चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुदेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डला పిలిచినందరూ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఏం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారము. స్ఫూర్తి. ఈనాటి టాపిక్ ప్రస్థాన పరివర్తన నవజీవన విధానం. ప్రస్థానం అంటే తిరోగమనం లేని పురోగమనం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడం. పరివర్తనం అంటే మార్పు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్పు చెందడం.
నవజీవన విధానం, ప్రస్తుత జీవన విధానం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తే పురోగమన స్థితికి వెళ్ళగలము అనే అంశంపై జీవిత స్ఫూర్తి, గురుదేవులు రచించిన జీవిత స్ఫూర్తి గ్రంథం నుండి నా అవగాహన మేరకు వివరించే ప్రయత్నం చేస్తానండి. విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వశక్తి నుండి విశ్వ పదార్థం, ఆ పదార్థం నుండి పదార్థము కొన్ని మౌలికమైన మార్పులు చెంది గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్ర మండలం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో అనుకూల అననుకూల పరిస్థితుల వలన కొన్ని పెరుమార్పులు జరిగినప్పుడు జీవికి సంబంధమైనటువంటి DNA, RNA కొన్ని మూలకాలతో పరిణామం జరిగి సృష్టి, ఆ తర్వాత జీవికి సంబంధమైనటువంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా సృష్టిలో ఏర్పడడం జరిగింది. సృష్టి ఎవరు చేసింది కాదండి, తనంతట తానుగా ఏర్పడింది అంటారు గురుదేవుడు. మరి జీవికి ప్రధానమైనటువంటి DNA వలన లైఫ్కి ఆరిజిన్ స్ట్రక్చర్ ఏర్పడింది. విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి వలన కొంత ఎలిమెంట్ దానికి తోడై ఆ ఎలిమెంట్ ఆనాటి ఆదిమ మానవుడి నుండి నేటి ఆధునిక మానవుని వరకు అలా అన్ని రకాల జాతుల్లోనూ ఈ దశ నడుస్తూనే ఉంది. ఆదిమ మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి వరకు. మరి ప్రాణికోటిలోనే ప్రత్యేకత కలిగినటువంటి మానవ జీవి ప్రయత్నపూర్వకంగా మనస్సును వశం చేసే ప్రయత్నం చేస్తే ఆత్మజ్ఞానం ఎరుక అవుతుంది. అందులో కొంతైనా మానవత్వ లక్షణం కలిగి ఆత్మీయతకు అవకాశం లభిస్తుంది. తద్వారా సుఖము, శాంతి లభిస్తుంది మానవులకు అంటారు శ్రీ గురుదేవుడు. మరి ప్రస్తుత సమాజం ఎలా ఉంది అంటే మనిషికి ఆదరణ తగ్గిపోయి పెంపుడు జంతువులపై ప్రేమ పెరిగింది, మనసులు దూరమైనాయి, ప్రపంచ దర్శనం సులువైంది, చేరువైంది, అయినా ఆత్మదర్శనం భారమైంది. అందుకు తీరిక కూడా లేకుండా పోయింది. ఆత్మదర్శనం మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి తీరిక లేదు, ఓపిక రెండు కూడా లేవని గురుదేవులు ఆనాడే చెప్పి ఉన్నారండి. మరి మనుషుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఎలా ఉన్నాయంటే ప్లాస్టిక్ పువ్వుల మాదిరిగా ఆర్టిఫిషియల్ మమకారాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. మరి భౌతికమైనటువంటి కష్టాలు, బాధలను చూసి భయం అనేటువంటి భూతంతో దాన్ని ఒక భూతంగా భావించి భయపడవలసిన పరిస్థితులు చూస్తున్నాం మనం ఎన్నో. మరి జీవిలోనే ప్రత్యేకత కలిగినటువంటి మానవ జీవి తన పనులన్నీ తాను ప్రకృతితో చేయించుకునే దశలో ఉన్నటువంటి ఈ జీవి భయం భూతంతో భయపడగమా, దాన్ని భూస్థాపితం చేయొచ్చు అంటారు గురుదేవుడు. అలా భయాన్ని పారద్రోలుటకు ఆల్రెడీ వక్తలు చెప్పారండి. భయం మనిషిని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనే విషయం చాలా చక్కగా వివరించారు నా ముందు వక్తలు. ఆ భయం అనేది నాలో కూడా ఒకప్పుడు చాలా ఉండేదండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈ డయాస్ మీద మాట్లాడే అంత స్తోమత, అంత శక్తి నాలో లేవండి. మొట్టమొదటిసారిగా గురుదేవుల యొక్క దివ్య దర్శన భాగ్యం నాకు 2010లో జరిగిందండి.
2010లో మా పిన్ని బాబాయ్ గారి ద్వారా నేను గురుదేవుల దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ దర్శనానికి వెళ్ళడానికి ముందు అంటే భయం అనే దాంట్లో నా అనుభవం కూడా యాడ్ చేస్తున్నానండి సబ్జెక్టుతో పాటు. 2010లో గురుదేవుల దర్శన భాగ్యం కోసం వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడానికి ముందు చర్చ ఇట్లా ఉంటుంది, ఒకసారి వచ్చి చూడు అని. అప్పటికి 2 సంవత్సరాల క్రితం మా హస్బెండ్ చనిపోయారు. అప్పుడు నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు నేను అన్నాను, నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్న పూజలు వ్రతాలు ఏమైపోయినాయి, నాకు నా సౌభాగ్యమే లేకుండా పోయింది కదా, గురువు గారి దగ్గరకు వస్తే నాకేం చేస్తారు, నేను రాను అన్నాను. కానీ పిన్ని అన్నారు, లేదమ్మా నీ కోసం కాదు, నీ పిల్లల కోసం వచ్చి చూడు అన్నారు. సరే, పిల్లలు అనేటప్పటికీ మానవ మాత్రులు కదండి, నాకు కొంత ఆశ కలిగి సరే నా జీవితం ఎలాగో అయిపోయింది, పిల్లల కోసమైనా వచ్చి చూద్దాం అనుకొని సరే వస్తా అని చెప్పాను. గురుదేవుల వారు మీడియం రూపంలో వచ్చేవారు. అప్పుడు భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. బ్లెస్సింగ్కి ఎక్కువ టైం ఉండేది కాదు, 2-3 నిమిషాలకు మించి ఉండేది కాదు. అంత టైం నేను కుదరకపోవచ్చు. పైగా నేను భయస్తురాలను. వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా చాలా భయపడేదాన్ని, మాట తడబడుతూ ఉండేదాన్ని. సరే నీకు కాస్త భయం కదా, మాట్లాడలేవు, పైగా అంత సమయం కూడా లేదు, నీ సమస్యలన్నీ పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందని మా సిస్టర్ సలహా ఇచ్చారు. సరే అని నాకున్న సమస్యలు, నేనేంటి, నా జీవితం ఏంటి, నా పిల్లలు ఏంటి, ఏం జరుగుతుంది అనేసి మొత్తం ఒక లీగల్ పేపర్లో బోత్ సైడ్స్ రాసి పెట్టుకున్నానండి. రాసి నా దగ్గర పెట్టుకున్నాను. ఇక బ్లెస్సింగ్కి వెళ్ళినప్పుడు గురుదేవుల వారు చైర్లో కూర్చొని ఉంటారు. గురుదేవుల వారికి ఇలా వారి చేతిలో పేపర్ నుంచి నేను బ్లెస్సింగ్ తీసుకొని లేచేటప్పటికి గురుదేవుల వారు పేపర్ తీసుకున్నారు, నాకు వెంటనే ఇచ్చారండి. గురుదేవుల వారు మీడియంలో ఉన్నప్పుడు కళ్ళు తీసి చూడరు, కళ్ళు మూసుకొని ఉంటారు. ఇలా పేపర్ తీసుకున్నారు, ఇలా ఇలా అన్నారు, నా పేపర్ నాకు ఇచ్చేశారు. అదేంటి గురువు గారు వెంటనే నా పేపర్ నాకు ఇచ్చేసారు, నా రైటింగ్ బాగుండదు కదా, వారికి అర్థం కాలేదేమో, వారిని ఇబ్బంది పెట్టానేమో అనుకున్నాను. ఇంకా నేను బ్లెస్సింగ్స్ తీసుకొని లేచేంత 2 సెకండ్లలో ఇంకా నా పేపర్ నాకు ఇవ్వడము, నాకు సమాధానాలు చెప్పడం స్టార్ట్ చేశారండి. అవును అలా ఉంటుంది, ఇది ఇలా జరిగింది, అవును వస్తుంది, మీకు రెవెన్యూలో జాబ్ వస్తుంది అన్నారు. అమ్మో రెవెన్యూలో నేను చేయగలనా గురువు గారు అన్నాను. చేస్తారు, చేయాలి అన్నారు. ఇంకా సరే మే 1కి గురువు గారి జన్మదినోత్సవానికి నేను వెళ్ళానండి. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చినాం. ప్రోగ్రామ్ అవ్వగానే బయట వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పారు గురువు గారి విధానం అండి ఇలా ఉంటుంది, రోజు ఆసన ప్రాణాయామ ధ్యానం చేసుకోండి బాగుంటుంది అని. నాకు గురుదేవులు ఫస్ట్ నా పేపర్ నాకు ఇచ్చినప్పటి నుంచి నా మనసులో ఒక కోరిక మొదలైందండి. ఇదేంటి గురువు గారు చూడలేదు, నేను రావడం ఫస్ట్ టైము, నా హిస్టరీ మొత్తం చెప్పేసిండ్రు అని నాకు ఆశ్చర్యం అప్పుడే మొదలైంది. ఇంకా సరే ఇదేదో బాగానే ఉంది, చేసి చూద్దాం అనే డౌట్ఫుల్గానే స్టార్ట్ చేశాను. 1, 2, 3 అలా 3వ రోజు రెడలెన్స్ విధానంలో వచ్చారండి వారు. 3వ రోజు నేను ధ్యానంలో ఉండగా చాలా అంటే చాలా గుబాలింపు, మంచి మల్లెల వాసన, ఎంత ఒక పెద్ద బ్యాగ్ నిండా మల్లె పువ్వులు ఉంచితే ఎంత స్మెల్ వస్తుందో అంత స్మెల్. నా దగ్గర గురువుగారి ఫోటో కూడా లేదండి, చిన్న పాకెట్ సైజ్ ఫోటో ఇచ్చారు, ఆ ఫోటోనే పెట్టుకొని చేసుకునేదాన్ని. ఇంకా అప్పుడు నేను గురువు గారి వద్ద పూలు ఉంచలేదు, సామరాణి లేదు, అగరబత్తులు కూడా వెలిగించలేదు. ఇదేంటి ఇంత స్మెల్ వస్తుంది, అలా 5-10 నిమిషాలు అయిన తర్వాత కళ్ళు తీసానండి, స్మెల్ పోయింది. నాకు కొత్త కదండి, తెలియదు. ఇంకా పిన్ని వాళ్ళకి కాల్ చేశాను, పిన్ని ఇలా జరిగింది, ఇట్లా 3వ రోజు మెడిటేషన్లో నాకు ఇలా స్మెల్ ఇట్లా వచ్చింది అంటే, గురువు గారు స్పిరిచువల్గా వస్తారమ్మా, అలా నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా, కష్టాల్లో ఉన్నవారంటే ఇష్టం గురువు గారికి, అందుకే నీ దగ్గరికి వచ్చారు అన్నారు. నాకు ఆనాటి నుంచే నమ్మకం బాగా పెరిగిందండి. అలా మే, జూన్, జూలై 23కి నాకు జాబ్ వచ్చిందండి. గురువు గారు చెప్పినట్లే రెవెన్యూ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా అపాయింట్ అయ్యాను. ఇదేంటి గురువు గారు అలా రెవెన్యూ అన్నారు, రెవెన్యూలోనే వచ్చింది పక్క నాకు.
అని ఇంకా నమ్మకం రెట్టిపోయింది. జూలై 29th ఏమో గురు పౌర్ణమి ఉంది. 23rd జాయిన్ అయ్యా. తర్వాత 29th ప్రోగ్రామ్ ఉంది కదా పిన్ని, ఈసారి నేనే వస్తా అని చెప్పాను. వాళ్ళు రమ్మని నాకు చెప్పలేదు. పిన్ని ప్రోగ్రామ్ ఉంది కదా, నేను మళ్ళీ వస్తా గురుగారి దగ్గరికి అంటే, సరే అమ్మ వచ్చేయన్నాను. మరి గురు పౌర్ణమి ప్రోగ్రామ్కి వెళ్ళా. ఇంక ఈసారి గురుగారికి చెప్తా, థ్యాంక్స్ గురుగారు, మీడియం రూపంలో ఉన్న గురుగారికి థ్యాంక్స్ అండి, మీరు ఎలా అయితే చెప్పారో అలా రెవెన్యూలోనే జాబ్ వచ్చింది గురుగారు అంటే, సరే అన్నారు. మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకొని లేస్తుంటే, మీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమేమో అన్నారు. అవును గురుగారు, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నాను. అప్పుడు ఆ ప్రసాదాల్లో నుంచి ఒక పెద్ద లడ్డు తీసి నాకు ప్రసాదించాడు గురుదేవుడు. అప్పుడు ఇంకా నా యొక్క నమ్మకం 100కి 200% యాడ్ అయిందండి. ఇదేంటి, నా టేస్ట్ కూడా వీరికి తెలుస్తుందా, నా రుచి అభిరుచి ఎవరికి తెలుస్తుంది, ఇంట్లో నా కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. గురువుగారు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, అయినా నేను వచ్చింది కొత్త. ఒక్కసారి వచ్చాను, ఇది సెకండ్ టైం మాత్రమే. ఈ లోపే నా గురించి ఇంత ఇదిగా చెప్పారు అని చెప్పి ఆనాటి నుంచే నాకు నమ్మకం ఎక్కువ రెట్టింపు అయిందండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గురువు గారి మీద నమ్మకం పెట్టి అర్పిత మనసుతో, వారికి కావాల్సింది మన మనసే అండి. అర్పిత మనసుతో ప్రతినిత్యం మనం సాధన చేస్తూ ఉంటే అనుక్షణం వారు మన వెన్నంటే ఉంటారండి. ఒకసారి నేను ఉన్నాను, నేను చూస్తాను, సరే అలా అంటే ఇంకా వారు మనం మర్చిపోయినా సరే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరండి. మనల్ని ఎంత విపత్కర పరిస్థితి అయినా సరే చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా బయటపడే విధంగా దీవిస్తారు వారు. నాకు బ్యాక్ పెయిన్ ఉండేదండి. అంటే జాబ్ వచ్చాక వృత్తిరీత్యా తిరగడం వల్ల కొంచెం ఎక్కువైంది. అలా నేను టైపిస్ట్గా అపాయింట్ అయ్యాక 2 సంవత్సరాల 9 నెలలకే గురుదేవుల ఆశీర్వాదంతో RI ప్రమోషన్ వచ్చిందండి. మా బ్యాచ్లో మొత్తం 40 మంది జాయిన్ అయితే కేవలం 12 మందికి మాత్రమే వచ్చింది. అందులో నేను ఒకటి. ఆ ఉన్న వాళ్ళలో నేనేమన్నా ఇంటెలిజెంట్ అంటే అది లేదు. ఐలో డిపార్ట్మెంటల్ టెస్ట్లని రాయడం, అన్నీ క్వాలిఫై అవ్వడము, 2 సంవత్సరాల 9 నెలలకి ప్రమోషన్ కూడా రావడం జరిగింది. గురువు గారు ఒకసారి సరే అన్నారు అంటే అలా ఉంటుందండి వారి ఆశీర్వాదం. అట్లా నేను ఇంకా ప్రమోషన్ వచ్చాక ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదండి, అలా వృత్తిరీత్యా జర్నీ ఎక్కువ చేయవలసి వచ్చేది. దాంతో నాకు కాస్త బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ వల్ల కొంతకాలం ఆసనాలతో అలా సెట్ చేశాను, కానీ చాలా సివియర్ అయింది. ఇంకా కింద ఏమన్నా వస్తూ ఉంటే తీసుకోలేని పరిస్థితిలో ఉండేదాన్ని. ఇలా ఉంది గురువు గారని గురువు గారికి సమర్పిస్తే హాస్పిటల్కి వెళ్ళమన్నారు. సరే గురువు గారు చెప్పారు కదా వెళ్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులన్నీ చేసి MRI స్కాన్ చేసి L3 L4 మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ మెడిసిన్తో సెట్ అవ్వదు, ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు డాక్టర్ గారు. ఇలా అన్నారు గురువు గారు అని గురుదేవులకు సమర్పిస్తే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళమన్నారు. మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి వెళ్తే ఇవన్నీ హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లో అండి. సెకండ్ ఒపీనియన్కి వెళ్తే వారు ఇంజెక్షన్ చేద్దామండి, ఇంజెక్షన్తో సెట్ అవుతుంది అన్నారు. అమ్మయ్య పోనీ, ఇంజెక్షన్తో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నాను. సరే చేస్తారా డాక్టర్ గారు అన్నాను. ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు చేస్తారా అన్నాను. లేదండి అది ఇలా చేయటానికి కుదరదు, ఆపరేషన్ థియేటర్లోనే చేయాలి. ఒక ఇంజెక్షన్ ఏమో మెడకు సర్వికల్కు, ఇంకొకటేమో లొంబార్ నడుముకి, 2 ఇంజెక్షన్లు వేయాలి, 2 కలిపి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. సరే మరి ₹1,00,000 అయితే గ్యారెంటీ ఏమన్నా ఉందా సార్ అంటే ఏం లేదు, చాయిస్ ఈజ్ 50-50, తగ్గితే తగ్గొచ్చు లేదా అలానే ఉండొచ్చు, గ్యారెంటీ లేదు అన్నారు. మళ్ళీ గురుదేవులకు సమర్పిస్తే హాస్పిటల్ మార్చమన్నారు. 3rd టైం ఇంకో హాస్పిటల్కి వెళ్ళానండి. వారేమన్నారు, మీరు బాగా స్ట్రెయిన్ అవుతున్నారు, స్ట్రెస్తో వస్తుంది బ్యాక్ పెయిన్ అన్నారు. స్ట్రెస్తో వస్తుంది, మీరు రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి అన్నారు. మరి ఇంటి యజమాని నేను రెస్ట్ తీసుకుంటే నా బండి నడవదు కదండి, మరి ఎలా అని చెప్పి మళ్ళీ గురుదేవులకు సమర్పించడం జరిగింది. ఇలా అన్నారు గురువు గారు, రెస్ట్ తీసుకోమన్నారు, స్ట్రెస్తో వస్తుందన్నారు అని. స్ట్రెస్ కాదు, ప్రెస్ అవుతుంది అక్కడ అన్నారు గురుదేవుడు.
చూశానండి. గురువుగారు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. నా టెస్టులు చూసి రిపోర్ట్స్ అన్నీ చూసిన డాక్టర్స్కే తెలియనటువంటి విషయం గురుదేవులకు ఎలా తెలిసింది? వారు వైద్యులకే వైద్యులు. వారి దివ్య దృష్టితో చూసి అది ప్రెస్ అవుతుంది అక్కడ అన్నారు. ఆసనాలు అవి చేసుకోండి, సెట్ అవుతుంది అన్నారు. చూసారండి నన్ను ఎంత సేవ్ చేశారో. ఇన్ని లక్షల రూపాయలు, ఇంత నా హెల్త్ మొత్తం సేవ్ చేశారు గురుదేవులు. వారికి ఇచ్చింది ఏంటండి? అర్పిత మనసు మాత్రమే. అలా ఉంటాయండి వారి సెట్టింగ్స్. వారిని నమ్మి మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ ఉంటే అనుక్షణం వారు మన వెళ్ళంటే ఉంటారు. రీసెంట్గా జరిగిన ఇంకొక అనుభవం అండి. మా చిన్నబాబు తను పూణేలో జాబ్ చేస్తారు, పూణేలో ఉంటారు. ఈ కోవిడ్ మూమెంట్లో తను 1 year మొత్తం అక్కడే ఉన్నారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో అమ్మ కోసం అని చెప్పి ఇంటికి వచ్చారు. తను ఇంటికి వచ్చినాక జస్ట్ ఒక 5-6 daysలో ఫీవర్ స్టార్ట్ అయింది. నార్మల్ ఫీవరే కదా అని మెడిసిన్ ఇచ్చాను. నెక్స్ట్ డే నుండి కఫ్ కూడా స్టార్ట్ అయింది. జ్వరంతో పాటు దగ్గు కూడా మొదలైంది. అలా అలా రోజు పెరుగుతూ ఉంది. 3వ రోజుకి కొంచెం ఎక్కువైంది. గురుదేవులకు చెప్పుకుంటూనే ఉన్నాను. అలా 5వ రోజు కొంచెం తగ్గిందండి. తగ్గగానే ఆ గురుదేవులు చూస్తున్నారు, సెట్ చేశారు అనుకున్నాను. గురుదేవులకు సమర్పిస్తే మళ్ళీ సరే చూస్తాను అన్నారు. ఇంకా గురుదేవులు చూస్తా అన్నారు కదా అని చెప్పి నేను మెడిసిన్ ఏమీ ఆపలేదండి. మెడిసిన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అయినా 10వ రోజుకి బాగా ఎక్కువైంది. 103, 104 ఫీవరు, విపరీతమైన దగ్గు. బాబు భరించలేనటువంటి దగ్గు. ఆయన దగ్గుతుంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా భయపడేవాళ్ళు. ఇది కోవిడ్ కదా, మాకెక్కడ అంటుకుంటుందో అని. ఇంకా సరే ఎందుకైనా మంచిది టెస్ట్ పెట్టిద్దామని చెప్పి అప్పటి వరకు నేను ఓన్లీ కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇంకా కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ పాటిస్తూ హోమ్ ఐసోలేషన్లోనే ఉంచాను బాబు. ఇంకా 10th day తర్వాత సరే హెచ్ఆర్సిటీ చేపిద్దాము, ఇందులో లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో అని చెప్పి చేయిస్తే 16/25 చాలా సీరియస్. లేవతని అన్నారు, ఏంటి మేడం ఇంత సీరియస్ అయ్యే వరకు ఎందుకున్నారు మీరు అని. ఇంకా సరే గురువుగారు ఉన్నారు, వారు చూస్తాను అన్నారు కదా. నాకు అప్పుడే అనిపించింది ఇంకా సరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి, బాబు బాగా ఇబ్బంది పడుతున్నాడు కదా అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు చూసి రిపోర్ట్స్ అన్ని చూసి కండిషన్ అయితే చాలా సీరియస్ అండి, మరి ఇక్కడైనా హైదరాబాద్ ఏమైనా వెళ్తారంటే పర్వాలేదు సార్, ఇక్కడే హైదరాబాద్ వెళ్తే నేను చూసుకోవడం కష్టం అవుతుంది, ఇక్కడే ట్రీట్మెంట్ చేద్దామని. మరి మిగతా మెడిసిన్స్ ఏం పని చేయవు, డైరెక్ట్గా రెమెడీసివియరే కావాలి, మెడిసిన్ అయితే షార్టేజ్ ఉంది తెచ్చుకోండి అన్నారు. ఇంకా సరే గురువుగారికి దండం పెట్టుకున్నారు, వారు ఎలాగో దారి చూపిస్తారు అని చెప్పి ఆ డాక్టర్ గారిని కలవడం, నైట్ మెడిసిన్ పెట్టించుకొని అడ్మిట్ అవ్వమంటారా అండి అంటే అక్కర్లేదు, రేపు మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవ్వండి అన్నారు. ఇంకా నైట్ అంతా ఆలోచించాలి, ఎలా రెమెడీసివియర్ ఎలా తెప్పించాలి, రెమెడీసివియర్ మాత్రమే కావాలి అన్నారు. ఇంకా అలా గురువు గారిని తలుచుకుంటూ నాకు గుర్తొచ్చిందండి, ఒక 10 days బ్యాక్ ఒక జీవో రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఏమనంటే ఈ పాండమిక్ సీజన్లో కోవిడ్ పేషెంట్స్కి బయట బ్లాక్లో విపరీతంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రైస్ ప్రకారం కలెక్టరేట్లో చలానా తీస్తే మీకు రెమెడీసివియర్ అవైలబుల్ ఉంటుంది అని. ఇంకా నాకు ఆ కంగారులో అది దొరకలేదండి, నా ఫోన్లో చూసినా నాకు కనిపించలేదు. సరే అని కలెక్టరేట్కి ఏవో గారికి ఫోన్ చేసి, మేడం ఇంకా నా పరిస్థితి ఇది ఇలా ఉంది బాబుకు, నాకు ఇట్లా రెమెడీసివియర్ కావాలి అన్నాను. సరే ఎందుకు అక్కడ రెమెడీసివియర్ ఉంటే ఇక్కడ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చేసి అందులో అడ్మిట్ చేద్దాం, నేను చెప్తాను మంచిగానే చూసుకుంటారు అన్నాడు. కానీ బాబు బాగా భయపడుతున్నాడండి, చాలా భయపడుతున్నాడు. ఆ మూమెంట్లో ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇంకా భయపడతాడు, నేను దగ్గర ఉంటే కాస్త రికవరీ అవుతాడనే ఉద్దేశంతో ఇంకా నాకు రెమెడీసివియర్ ఇప్పించండి మేడం, కోదాడులోనే ట్రీట్మెంట్ చేయిస్తాను అన్నాను. ఇంకా అప్పటికప్పుడు ఆ మేడం ప్రొవైడ్ చేయడము, లోకల్లో ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడము, వారి డ్రగ్ ఏర్పాటు చేయడము, అట్లా రెమెడీసివియర్ డోసు నెక్స్ట్ స్టార్ట్ చేసి
ద్వారా గోపాల్ గారు వినిపించవలసిందిగా ప్రపోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. స్ఫూర్తిగా ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి కుటుంబ సభ్యులు, వాలంటీర్ల కృషి దీనిలో దాగి ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంకల్పించుకొని గురుదేవులకు అనుమతి కొరకు మెసేజ్ పంపుకున్నప్పుడు గురువుగారు వారి నిండు ఆశీస్సులు మనకు అందిస్తూ మనకి రైట్ అని చెప్పి వారు మెసేజ్ ద్వారా మనల్ని ఈ కార్యక్రమాన్ని మనల్ని ప్రేరేపించడం, అంటే మనకి ఆశీస్సులు అందించడమే కాకుండా అడుగడుగున మన వాలంటీర్లు, స్ఫూర్తి కుటుంబ సభ్యుల వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకునే అవకాశం కల్పించి ఆ కార్యక్రమం ఆ విధంగా సజావుగా సాగించిన పూర్ణ గురుదేవులకు ముందుగా స్ఫూర్తి కుటుంబం ఖమ్మం జోన్ నుంచి వారికి హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్ఫూర్తి అలాగే మనకి కనిపించేది అంటే ఈ రూపంలో కనిపిస్తున్నా కానీ దాని వెనుక కనపడని శక్తి అనేది ఒకటి దాగి ఉంటుంది. అది మనందరికీ తెలుసు. ఆ శక్తిని గురుదేవులు మనకి ప్రసాదిస్తారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా నిన్న ఉదయం నుంచి వాలంటీర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ అలసిపోయినట్లుగా కూడా ఎవరు అనిపించలేదండి. నిన్న ఉదయం నుంచి ఎవరి వరకు వాళ్ళు అంటే ముందుగానే ప్రణాళిక ప్రకారం ఒక మీటింగ్ ప్రకారం డివైడ్ చేసుకొని వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరూ నిన్న ఉదయం నుంచి వచ్చి పనిచేసిన ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా పేరు పేరున స్ఫూర్తి కుటుంబం ఖమ్మం జోన్ నుంచి అందరికీ వాలంటీర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. స్ఫూర్తి. ఈ కార్యక్రమంలో ఆర్థిక తోడ్పాటును అందించినటువంటి తోడ్పాటు అందించి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు, అందులో స్ఫూర్తి కుటుంబ సభ్యులు ఉన్నారు కొంతమంది, అలాగే బయట నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారండి. వారి పేర్లు నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి కుటుంబం ఖమ్మం జోన్ నుంచి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా అందులో మనకి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్థికంగా సహకరించినటువంటి శ్రీ డాక్టర్ రామారావు గారు ఖమ్మం జోన్ నుంచి వారు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే శ్రీ బి వెంకటేశ్వర్లు గారు నూజివేడు IIIT ప్రొఫెసర్ గారు వారు 7,500 రూపాయలు. అలాగే శ్రీ డి అనంతరావు గారు కమంచికల్ 2,500 రూపాయలు. శ్రీ కె రాధాకృష్ణ గారు వారు ఖమ్మం నుంచి 3,000 రూపాయలు. శ్రీ జె రవీంద్రబాబు గారు 3,000 రూపాయలు. శ్రీ బాలమ్మాచారి గారు నల్గొండ నుంచి 2,000 రూపాయలు. వారు ఈరోజు ఇక్కడ రాలేకపోయినట్టున్నారు. శ్రీ శివకుమార్ గారు నార్కెట్పల్లి నకరేకల్ నుంచి వారు 1,116. అలాగే శ్రీ జిఎం నర్సయ్య గారు హుజూర్ నగర్ గురుపీఠం, వారి ఇంట్లోనే గురుస్థానం ఉందండి, అక్కడ గురువు స్థానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు ఇందాక మనకి అద్భుతమైన ప్రసంగం కూడా మనకి ఇచ్చారు. వారు 3,000 రూపాయలు. అలాగే శ్రీ జి సతీష్ గారు మేడ చెరువు వాస్తవ్యులు, వారు 5,000 రూపాయలు. అలాగే శ్రీ జి రమేష్ గారు నగరికల్ నుంచి 2,000 రూపాయలు. శ్రీ శ్రద్ధానంద గారు వరంగల్ నుంచి 2,500 రూపాయలు. శ్రీ వి రామకృష్ణ గారు వరంగల్ నుంచి 2,000 రూపాయలు. శ్రీ వి నరసింహాచారి గారు వరంగల్ నుంచి 1,000 రూపాయలు.
రూపాయలు, అలాగే శ్రీ కె వెంకటేష్ గారు వరంగల్ నుంచి 4,500 రూపాయలు, శ్రీమతి ఎస్ పుష్పలత గారు కోదాడ నుంచి 4,500 రూపాయలు, అలాగే శ్రీ ఎన్ సురేష్ గారు వారు ఖమ్మం వాస్తవ్యులు, ప్రస్తుతం వారు హైదరాబాద్లో ఉన్నారు, వారు ఈ కార్యక్రమానికి 5,116 రూపాయలు, శ్రీ వి విక్రమ్ గారు ఖమ్మం వాస్తవ్యులు 7,116 రూపాయలు, శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు వారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి, వారు ఆఫీసు బిజీ దృష్ట్యా రాలేకపోయినట్టున్నారు, వారు కార్యక్రమం కోసం 10,000 రూపాయలని ఆర్థిక సహాయం అందించారు. అలాగే సూర్యాపేట నుంచి స్ఫూర్తి కుటుంబ సభ్యులు ఒక 5,000 రూపాయలు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు అంటే కొంతమంది మనం వాలంటీర్గా, కొంతమంది ఆర్థికంగా, అన్ని రకాలుగా ఈ ఖమ్మం జోన్లో ఉన్నటువంటి ఈ గురుగారి యొక్క ధ్యాన మనోప్రస్థాన విధానం, ప్రస్థాన సాధన, ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ సహాయ సహకారాలతోటి ముందుకి వెళ్ళడం జరుగుతుంది. గురుదేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి కార్తీక పౌర్ణమి సందేశంలో కూడా మనల్ని అలర్ట్ చేస్తున్నారండి. లాస్ట్ లైన్లో చెప్తున్నారు, ధ్యానం కార్తీక దీపం, కార్తీక జ్యోతి ప్రేరణగా ధ్యాన మనోప్రస్థాన సాధన ప్రచారాన్ని ఒక నూతన ఉత్సాహంతో, నూతన వరవడిగా ముందుకు తీసుకువెళ్ళాలి అని మనకి ఒక సందేశాన్ని అందించడం జరిగింది. ఈ జోన్లో ఈ రోజున ప్రత్యేకంగా ఉదయం అందరం కలిసి గురువుగారి ఊరేగింపుగా గురుగారి చిత్రపటాన్ని ఖమ్మం పురవీధుల్లో తీసుకువెళ్ళడం జరిగింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్క స్ఫూర్తి కుటుంబ సభ్యుడు, ప్రతి ఒక్క వాలంటీర్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక శుభాకాంక్షలు. అందరికీ కూడా గురువుగారి నిండు ఆశీస్సులు, వారి సంపూర్ణమైన దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, ఈ విధంగా ఖమ్మం జోన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గురుదేవులకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. స్ఫూర్తి నిర్వహించుకోవడానికి మనకి హాల్ని ఇచ్చిన ముందు వారి పేరు చెప్పాలి. ఈ హాల్ని మనకి అందజేసిన శ్రీ టి దయాకర్ రెడ్డి గారు, అంటే మనకైతే వారే పరిచయము, వారు మేనేజ్మెంట్ ద్వారా మనకి హాల్ని అందించి ఏర్పాటు చేస్తున్నారు ఎన్నోసార్లు. ఖమ్మంలో ఇక్కడ స్ఫూర్తి కుటుంబానికి వారు పెద్దగా ఉండి వారి గైడెన్స్లో వారి సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు కూడా గురువుగారి నిండు బ్లెస్సింగ్స్ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి. చిరంజీవి దేదీప్య స్ఫూర్తిని అంటే మనకి నృత్యం చేసి మనల్ని అలరించింది దేదీప్య స్ఫూర్తి. ఆ పాపని గురుగారి సమక్షంలో సన్మానించుకుంటారని చెప్పి శ్రీ డాక్టర్ అరుణ్ కుమారి గారు ఆశిస్తున్నారు. వారి కోరిక మేరకు ఆ పాపను గురుగారి సమక్షంలో చిన్న సత్కారం అందించాలని కోరుకుంటున్నాను. గురువుగారి సమక్షంలో సన్మానం చేయడం జరిగింది. చక్కటి డ్యాన్స్ చేసింది కాబట్టి వన్స్ అగైన్ క్లాప్స్. సాష్టాంగ ప్రణామములు, కృతజ్ఞతలు సమర్పించుకుంటాం. కొన్నిసార్లు మూలమంత్ర ఉచ్చారణ చేసి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. స్ఫూర్తిలో నమస్కారం సార్. కొన్నిసార్లు గురుదేవుడు ప్రసాదించిన మూలమంత్రం పఠించుకొని శిష్యులు చాటిఫైట్ చేసుకుంటాం. అందరం కలిసి చెప్తాం.
వారి విద్యా ఆశీస్సులు తీసుకోవడానికి ముందుగా దంపతులుగా రావాల్సిందిగా తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే. పూజకై కుసుమాలు నిలిపెదమయ్యా, పూజకై కుసుమాలు నిలిపెదమయ్యా, కరుణతో బాధలు బాపగరావయ్యా, పూజకై కుసుమాలు నిలిపెదమయ్యా, కరుణతో బాధలు పాపగరావయ్య, దీనులమయ్య దూడ నిలుచుకొని జదమయ్య, దీనులమయ్య దూడ నిలుచుకొని జదమయ్య, రక్షయని మీదరికి చేరితిమయ్య, రక్షయని మీదరికి చేరితిమయ్య, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే. అంతటా వెలుగు నింపే గురువు నీవే, అంతటా వెలుగు నింపే గురువు నీవే, దయతో బాధలు బాపగరావయ్య, అంతటా వెలుగు నింపే గురువు నీవే, దయతో బాధలు బాపగరావయ్య, సర్వము మీరే జ్ఞానము నీయరే, సర్వము మీరే జ్ఞానము నీయరే, హృదయమున నిలచి ఆత్మజ్యోతి వెలిగించవయ్య, హృదయమున నిలచి ఆత్మజ్యోతి వెలిగించవయ్య, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే.
మీరే నేనని నేనే మీరని, మీరే నేనని నేనే మీరని, వైతరిని సులువుగా దాటించవయ్యా. మీరే నేనని నేనే మీరని, వైతరిని సులువుగా దాటించవయ్యా. చాలు చాలు మీరే చదివెన, చాలు చాలు మీరే చదివెన, ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే. పాడగలను పాడలేను విశ్వస్ఫూర్తి గానము, పరితపించి పోవుచున్నది ప్రేమతో నా ప్రాణము, ప్రేమతో నా ప్రాణము. పాడగలను పాడలేను విశ్వస్ఫూర్తి గానము, పరితపించి పోవుచున్నది ప్రేమతో నా ప్రాణము, ప్రేమతో నా ప్రాణము. పాడగలను పాడలేను. జనన మరణ జగడమేదో జాగిలంబై తరమగా, విశ్వస్ఫూర్తి అండ నాకు అంతటా. జనన మరణ జగడమేదో జాగిలంబై తరమగా, విశ్వస్ఫూర్తి అండ నాకు అంతటా వ్యాపించగా, అంతటా వ్యాపించగా. పాడగలను పాడలేను విశ్వస్ఫూర్తి గానము, పరితపించి పోవుచున్నది ప్రేమతో నా ప్రాణము, ప్రేమతో నా ప్రాణము. పాడగలను పాడలేను. పంచభూత ప్రియుడురా విశ్వస్ఫూర్తి గురువురా, దీనజనులకు తండ్రిరా ఈ కలియుగ గురువర్యరా. పంచభూత ప్రియుడురా విశ్వస్ఫూర్తి గురువురా, దీనజనులకు తండ్రిరా ఈ కలియుగ గురువర్యరా, కలియుగ గురువర్యరా.
విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. శాంతమూర్తులు స్వచ్ఛ మార్గదర్శకులు, సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురుదేవులు. విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం. ధ్యాన ప్రక్రియయే నేర్పగా, యోగి అయి శ్రీ విశ్వస్ఫూర్తిగా. ధ్యాన ప్రక్రియయే నేర్పగా, యోగి అయి శ్రీ విశ్వస్ఫూర్తిగా. అఖండ గ్రంథ రచనలే రచయింపగా, అఖండ గ్రంథ రచనలే రచయింపగా. యానియై శ్రీ విశ్వస్ఫూర్తిరా, విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం. మానవత్వమే మతముగా, సేవాభావమే ధర్మముగా. మానవత్వమే మతముగా, సేవాభావమే ధర్మముగా. ఆత్మీయతే ధ్యేయంబుగా, ఆత్మీయతే ధ్యేయంబుగా. వెలిసెను పంచభూతాధిపతిగా, విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం. కోటి సూర్యులున్నా, కోటి చంద్రులున్నా, గురువు మాట లేకుండా ఎద చీకటి పోదాయే. కోటి సూర్యులున్నా, కోటి చంద్రులున్నా, గురువు మాట లేకుండా ఎద చీకటి పోదాయే. జ్ఞాన జ్యోతి వెలిగించి మమ ప్రగతికి నడిపించి, జ్ఞాన జ్యోతి వెలిగించి మమ ప్రగతికి నడిపించి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. శాంతమూర్తులు స్వచ్ఛ మార్గదర్శకులు, సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురుదేవులు. విశ్వస్ఫూర్తి గురుదేవులకిదే మా వందనం. Thank you.
తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే. పూజకై కుసుమాలు నిలిపెదమయ్యా, పూజకై కుసుమాలు నిలిపెదమయ్యా, కరుణతో బాధలు బాపగరావయ్యా, పూజకై కుసుమాలు నిలిపెదమయ్యా, కరుణతో బాధలు పాపగరావయ్య, దీనులమయ్య దూడ నిలుచుకొని జదమయ్య, దీనులమయ్య దూడ నిలుచుకొని జదమయ్య, రక్షయని మీదరికి చేరితిమయ్య, రక్షయని మీదరికి చేరితిమయ్య, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే. అంతటా వెలుగు నింపే గురువు నీవే, అంతటా వెలుగు నింపే గురువు నీవే, దయతో బాధలు బాపగరావయ్య, అంతటా వెలుగు నింపే గురువు నీవే, దయతో బాధలు బాపగరావయ్య, సర్వము మీరే జ్ఞానము నీయరే, సర్వము మీరే జ్ఞానము నీయరే, హృదయమున నిలచి ఆత్మజ్యోతి వెలిగించవయ్య, హృదయమున నిలచి ఆత్మజ్యోతి వెలిగించవయ్య, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే గురువు నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే. మీరే నేనని నేనే మీరని, మీరే నేనని నేనే మీరని, వైతరిని సులువుగా దాటించవయ్య, మీరే నేనని నేనే మీరని, వైతరిని సులువుగా దాటించవయ్య, చాలు చాలు మీరే చదివెన, చాలు చాలు మీరే చదివెన,
ఆనందం పరమానందం ఆనందం పరమానందం తల్లివి నీవే తండ్రివి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే గురువు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే గురువు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే పాడగలను పాడలేను విశ్వస్ఫూర్తి గానము పరితపించి పోవుచున్నది ప్రేమతో నా ప్రాణము ప్రేమతో నా ప్రాణము పాడగలను పాడలేను విశ్వస్ఫూర్తి గానము పరితపించి పోవుచున్నది ప్రేమతో నా ప్రాణము ప్రేమతో నా ప్రాణము పాడగలను పాడలేను జనన